రవీందర్ రెడ్డి గారు, డెవలప్మెంట్ ఆఫీసర్. ప్లీజ్ వెల్కమ్ సార్. సో మన బిజినెస్ లో వేరే కంపెనీ లాగా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన బిజినెస్ లో సక్సెస్ కావడానికి ఒకటే రీజన్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ మనది. సో దీన్ని మనం యూనిక్ ప్రొడక్ట్ గా చెప్పుకోవచ్చు. సో అదే విధంగా కంపెనీ కూడా ఎథికల్ అండ్ లీగల్ బిజినెస్ చేస్తుంది. జస్ట్ ఒక 1200 రూపీస్ తోటి మనం జైన్ అవుతూ ఒక 4 ఇన్కమ్ తీసుకుంటున్నాము. సో ఇన్యూ లెవెల్ ప్లాన్ మనది. సో ఇన్యూ లెవెల్ ప్లాన్ పెడుతూ బైనరీ కమిషన్ లో మనకు అమౌంట్ ఇస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఉన్నారంటే మెయిన్ రీజన్ అదే, ఇన్యూ లెవెల్ ప్లాన్, బైనరీ కమిషన్. సో ప్లాన్ ఒక్కసారి మనది వన్స్ స్టార్ట్ చేస్తే చేంజ్ అనేది లేదు. వీక్లీ పే అవుట్ బాగుంది. సో మెయిన్ గా చెప్పాలంటే సింప్లీ ప్లాన్ సార్ మనది. ఎలాంటి టార్గెట్స్ లేవు, కండిషన్స్ లేవు, టైం పీరియడ్ లేదు. సో హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ బిజినెస్ ఇది. మనం అమౌంట్ వాళ్ళ బ్యాంక్ పంపిస్తాము, వాళ్ళ బ్యాంక్ నుంచి మన బ్యాంక్ వస్తుంది. మధ్యలో మనకు రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఉంటాయి. అంటే బ్యాంక్ టు బ్యాంకు ట్రాన్స్పరెంట్ గా మనం వ్యాలెట్ సిస్టమ్ కానీ విత్డ్రా చేసుకోవడం అలాంటివి ఏమి ఉండవు మన దాంట్లో. మళ్ళీ ఐడి రీపర్చేస్ చేయాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. సో జిఎస్టీ అండ్ టీడీఎస్ కూడా 100% మెయింటైన్ చేస్తున్న మన కంపెనీ. సో ఇక్కడ జూమ్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, నేను వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎవరైనా సరే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ లోకి 1200 కట్టండి, నో స్పిన్ వస్తుందంట, వారానికి 40,000 వస్తాయంట, ఇద్దరిని జాయిన్ చేస్తే చాలంట, అలా 2-3 మాటలు ముక్కలు చెప్పారనుకోండి, వాళ్ళు కూడా వేరే కంపెనీలతో పోల్చుకొని ఇలాంటివి చాలా చూశాము, చేశాము, అన్ని ఫెయిల్ అయినాయి, సో ఇది కూడా అలాంటిది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వాళ్ళు కూర్చున్నప్పుడు ఇక్కడ కంపెనీలో ఉన్న అంశాలు ఏంటి, విధానాలు ఏంటి, వాటి ఎక్స్పీరియన్స్ ఏంటి అది చెప్పండి వాళ్ళకి. కంపెనీ ఏ పేరుతో స్టార్ట్ చేసింది, వీళ్ళు ఏ రకంగా డిజైన్ చేశారో, మనం ఒక్క దాంట్లో మనం వర్క్ చేస్తే స్టార్ట్ చేస్తే 4 మనం కూర్చొని తినేంత పొటెన్షియల్ పెట్టింది కంపెనీలో. సో అది కూడా వాళ్ళకి చెప్పండి. సో ఇక్కడ మనం 30-40 మినిట్స్ ఒకసారి టైం తీసుకొని వాళ్ళతో కూర్చొని మన కంపెనీలో ఏం వస్తుంది, ఏం పోతుంది అని వారికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పర్ఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి కొన్ని అంశాలు మనం మెయిన్ గా చెప్పామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేస్తే మనకంటే సింపుల్ బిజినెస్ ప్లాన్ అనేది ఈ ప్రపంచంలో ఏది లేనే లేదు. సో మెయిన్ గా మన రాజన్ కరాయల్ సార్ విజన్ ఏంటంటే మార్కెట్ లో మన పబ్లిక్ లోకి వచ్చింది ఆయన ఇచ్చిపోవడానికి తప్ప తీసుకెళ్ళడానికి రాలేదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లీడర్స్ ఇక్కడ. సో మన సార్ కోరిక ఏంటంటే అట్లీస్ట్ 10,000 మందిని కోటీశ్వర చేయాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో నెలకి ₹1,00,000 ఇస్తూ వాళ్ళ ఇంటి పేరు పైన ఉండాలనేది ఆయన ఆశయం. సో ఇదంతా మనం కూడా అందరం కలిసి పని చేసుకుంటూ ఆయన ఆశయాన్ని నెరవేర్దామని ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గ్రేట్ సిస్టమ్ క్రియేట్ చేసిన మన రాజన్ సార్ కూడా మరి మనసారి అభినందన తెలుపుకున్నాం సార్. అసలు మన శ్రీకరాల్లో ఎందుకు చేయాలి ఈ పాయింట్ మనం చూసుకుంటే సార్, పేఅవుట్ పరంగాని చట్టపరంగాని లీగాలిటీ ప్రకారం మన కంపెనీలో మచ్చుకైన సార్ ఎక్కడ ఒక్క డిఫాల్ట్ కూడా లేదు సార్. అదే రీతిగా మరి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇచ్చే కంపెనీ కానీ ఇక్కడ తీసుకునే కంపెనీ కాదు సార్. ఒక ₹100 మన కంపెనీకి వచ్చిందంటే ₹95 తిరిగి మళ్ళీ మనకే ఖర్చు పెడతారు మన రాజన్ కరాయల్ గారు. మరి ఆయనకు ఒకసారి ధన్యవాదాలు సార్. కనుక మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కంపెనీలో ఎలాంటి అవకతవకలు లేదు, 100% లీగాలిటీ అండ్ ఎథిక్స్ కలిగిన గ్రేట్ సార్ మన శ్రీకరాయల్ అన్నది. కనుక మరి సార్ అందరూ కూడా ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి రాజన్ సార్ అయితే ఎలాంటి విజన్ ఉందో, అంటే భారతదేశంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు కావాలని ఎంతో ఉన్నతమైన ఆశయాలతో మరి తీసుకొచ్చారు సార్. ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా మరి ఇప్పటి వరకు కూడా మరి లక్షలు తీసుకున్న వాళ్ళు మన సీనియర్లు, మన గ్రేట్ లీడర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది 100% లీగాలిటీ అండ్ ఎథిక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గో టు హోస్ట్ సార్. తిరుమతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయులు గారు. మన కంపెనీకి ఇంత ఆదరణ పొందడానికి ఒకటే, మిగిలిన కంపెనీలు చూసినట్టయితే డబ్బులు ఎక్కువ మందికి రావు, ఇక్కడ ఎక్కువ మందికి డబ్బులు వస్తూ ఉంటాయి. అక్కడ ఎవరినైనా వచ్చినాయి డబ్బులు అని చెప్తే ఒక 4-5 కంపెనీలో టాప్లో ఎక్కడో ఉంటారు.
వాళ్ళ డబ్బులు చూపెడుతూ ఉంటారు. చూడండి, రాబోయే రోజుల్లో 4-5 సంవత్సరాల్లో మీరు కూడా ఆ పొజిషన్లోకి వస్తారు, మీకు కూడా అన్ని డబ్బులు వస్తాయి. ఆ పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత కష్టాలు పడతారో వాళ్ళకి తెలుసు. కానీ మన దగ్గర ఏం కాదు. ఫ్రమ్ ద బిగినింగ్, ద డే యు ఆర్ జాయినింగ్, నెక్స్ట్ నుంచే కమిషన్లు రావడం మొదలు పెడతాయి. అతను ఫీల్డ్ ఆఫీసర్ అవుతున్నప్పుడే, సార్ ఇప్పటికే నాకు 5,000, 6,000, 7,000 వీటికే సంతోషపడిపోతుంటారు. ముందు డబ్బులు వస్తే చాలు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఉండేటువంటి ఇది సపోర్టింగ్ ఇన్కమ్ ఏమొచ్చినా కూడా వచ్చేటువంటి 30,000-40,000 రూపాయలు శాలరీతో వాళ్ళ ఇన్కమ్తో పాటు వారానికి 5,000 వచ్చినా ఎక్కువే. 20,000 రూపాయలు నెలకి. ఇట్ ఈస్ సపోర్టింగ్ ఇన్కమ్. మనం చెప్పినట్టుగా 40,000 వస్తుంది, వారానికి 80,000 వస్తుంది, ఇవన్నీ తర్వాత సంగతి. ముందు వచ్చే 5,000 చాలా ఎక్కువ. సో ఆ విధంగా మన వాళ్ళకి ఎక్కువ మంది డబ్బులు వస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువ మంది మన దగ్గర వచ్చేస్తుంటారు. చాలా కంపెనీల నుంచి చాలా మంది వస్తున్నారు. అలాగే రెండో విషయం, మన దగ్గర ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే, అసలు మనం ప్రొడక్ట్ ఏమీ కొనక్కర్లేదు, అమ్మక్కర్లేదు. ఎవరి చేత కొనండి అని అనక్కర్లేదు, కొనిపించవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు సోఫార్ మనం చెప్తున్నటువంటి ఉంగరాలు కానీ, దుద్దులు కానీ, ఇంకోటి అట్టాస్ కానీ, ఏదైనా కూడా సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. అంతే, అది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ వేరే కంపెనీలో అలా ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు పర్చేస్. అక్కడ కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఈ పొజిషన్ రాకపోతే నీ కింద పైకి వెళ్ళిపోతాడు, నీకు వచ్చి ఆ డబ్బులు కూడా రావు. అంచేత నీ యొక్క ప్రమోషన్ నువ్వు నిలబెట్టుకో. కిందవాడు బాగా పనిచేసాడంటే పైవాడికి భయం, వీడెక్కడ నా నెత్తిక్కేస్తాడో అని. మన దగ్గర అలా లేదు. మీ కింద వాళ్ళు చాలా బాగా చేస్తే మీకు చాలా సంతోషం. ఎక్కడికి పోడు, అక్కడే ఉంటాడు. మీరు మీ ప్లేస్లో మీరు అక్కడే ఉంటారు, మీరు కదలరు. మీ రేట్ ఆఫ్ కమిషన్ మీకు వస్తూనే ఉంటుంది జీవితాంతం. అంచేత ఇది ఒకటి చాలా చక్కనటువంటి ప్లాన్ తయారు చేశారు రాజన్ సార్. అంటే ఎలాంటి ఎవరికి ఏం భయం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, కండిషన్ అనే మాట లేదు ఇక్కడ. నువ్వు ఈ పని చేయకపోతే, ఈ విధంగా నువ్వు నడుచుకోకపోతే నీకు డబ్బులు రావు అనేటువంటి సిస్టమ్ లేదు. నువ్వు ఈ ప్రమోషన్ ఈ టైంలో తీసుకోవాలంటే అసలు లేదు. ఎన్నాళ్ళైనా తీసుకో. నువ్వు తొందరగా చేయగలిగితే తొందరగా చేయి, లేదంటే నేను మెల్లగా చేస్తాను, ఓకే, నో ప్రాబ్లం. నేను నెలకు చేస్తానంటాడు ఒక ఆయన సంవత్సరం చేస్తా అంటాడు, ఓకే, నో ప్రాబ్లం. మీ యొక్క వీలుని బట్టి, మీ యొక్క సిస్టమ్ని బట్టి, మీ యొక్క చదువును బట్టి, ఇంకోటో మీ వీలుని బట్టి మీరు చేసుకోండి అంటుంది. కానీ కంపెనీ ఎప్పుడు కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టట్లేదు. ఇది చాలా గొప్పటువంటి విషయం. మామూలుగా నెట్వర్క్లో కావాల్సింది ఏంటంటే మంచి కంపెనీని చూస్ చేసుకోవడం, రెండవది మంచి ప్రోడక్ట్ ఉండాలి, మంచి ప్లాన్ ఉండాలి, మంచి మేనేజ్మెంట్ టైం టు టైం మనకి సర్వ్ చేసే వాట్ ఎవర్ ద ప్రామిసెస్ దే ఆర్ గివింగ్ మేనేజ్మెంట్ అది ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా, టైం టు టైం కమిషన్స్ ఇస్తున్నారా లేదా, అని ఇలాంటివన్నీతో పాటు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మంచి యూనిట్. ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు మంచిగా ఎడ్యుకేట్స్ ఉన్నారా లేదా, మనకేమైనా డౌట్ వస్తే చెప్పేవాడు ఉన్నారా లేదా, అది చూసుకోవాలి. మన దగ్గర ఎస్ అని చెప్తాం. ఎందుకంటే ఏ కంపెనీలోనూ జరగదు, మన కంపెనీలో కూడా బయట యూనిట్లో జరగదు. అది కూడా మీకు చెప్తున్నా. అదేంటంటే ఎక్కడా లేనటువంటి వెసులుబాటు మన కంపెనీలో, మన యూనిట్లో అందరూ కలిసి పనిచేయడం. ఇక్కడ చూడండి, దీపికా మేడం ఇచ్చారు ఈరోజు ప్రజెంటేషన్. అది ఎవరికో ఒక్కరికే, ఆవిడ యొక్క యూనిట్కే ఇవ్వట్లేదు. షీఈస్ గివింగ్ టు ఎవ్రీబడి. అందరూ ఒక ఫ్యామిలీ కలిసి, మనందరం కలిసి పనిచేయాలి, అందరికీ డబ్బులు రావాలి అనేటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ అందరూ ఉన్నారు. కారణం ఏంటంటే మనం అలాగా ముందు నుంచి అలవాటు చేసాం అందరికీ కూడా. సో ఒకడు అందరూ కలిసి ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది. అది సారం. ఈరోజు మన యూనిట్ నెంబర్ 1 ఉండడానికి కారణం అదే. దట్ ఈజ్ ఓన్లీ ది సీక్రెట్. ఈవెన్ చాలా మందికి తెలియదు. యూనిట్లో పనిచేస్తున్న వాళ్ళు బయట వాళ్ళకి వీళ్ళకి ఎలా వెళ్ళిపోతుంది. ఇంత తక్కువ టైంలో, సంవత్సరం కూడా కాలేదు, ఇంత పెద్ద మీటింగ్ పెట్టేశారు. హరిహర కళాభవన్లో 2,000 మందితో జరిగిపోయింది ఆ మీటింగ్. ఎలా జరిగింది? సంవత్సరం కూడా కాలేదు కంపెనీ పెట్టి. అంటే కారణం అదంతా
నీకు తెలియకుండా నాకు తెలియకుండా జరిగినటువంటి విషయం ఏంటంటే అందరం కలిసి యునైటెడ్గా చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రెస్ జరిగింది. అదే మన యొక్క దిస్ ఈజ్ సీక్రెట్. అంచేత అందరూకి డబ్బులు వస్తాయి. ఫ్యూచర్లో కూడా అందరూ కోటీశ్వర్లు అవుతారు. ఆ మాట ఎందుకంటున్నా అంటే తప్పకుండా అవుతారు. ప్లాన్ అలాంటిది, మన కంపెనీ అలాంటిది, మన రాజన్ గారు కూడా అలాంటి వాడు. ఆయన నా కంపెనీ బాగుండాలి, నాకు ఎక్కువ కమిషన్ రావాలని ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకున్నవాడు 50 రూపాయలే తీసుకోడు. 40,000 రూపాయలు వచ్చినా, 80,000 రూపాయలు సీలింగ్ వచ్చినా ఓన్లీ ఆ వారానికి ఆయన తీసుకునేది ఓన్లీ 50 రూపాయలే. అదే సర్వీస్ ఛార్జెస్. 1000 రూపాయలు వచ్చిన వాడి దగ్గర, 400 రూపాయలు వచ్చిన వాళ్ళ దగ్గర 50 రూపాయలే. 40,000 వచ్చినా, 80,000 వచ్చినా, ఎందులో సీలింగ్లు వచ్చినా కూడా 50 రూపాయలే తీసుకుంటారు ఆయన. చూడండి ఎంత గొప్పగా ఉందో. మరి రెన్యూవల్ చేస్తారా? ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ డబ్బులు చాలా వస్తాయండి ఆయనకి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఒకసారి మీరు ఐడి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ అంటే దెర్ ఇస్ నో డెత్ టు ది ఐడి నెంబర్. ఐడికి అసలు డెత్తే లేదు. మనకు ఉండొచ్చు డెత్, అది వంశపారంపర్యంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఈ మధ్య కూడా చాలా మంది అప్పుడప్పుడు కొంతమంది డిమైజ్ అయితే వాళ్ళ యొక్క ఆడవాళ్ళకి ఆ పేరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళకి కమిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళ పైన సీనియర్లు ఉంటారు, కింద జూనియర్లు ఉంటారు. వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు పని చేయలేరు పాపం. ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆయన లేడు కాబట్టి. అయినా కూడా వాళ్ళ కమిషన్లు వాళ్ళకి వెళ్తాయి. అది ఇప్పుడు వేలలో కావచ్చు, కొంతమంది లక్షల్లో కావచ్చు, కోట్ల రూపాయలు కూడా అంతే. ఇది మన దగ్గర 100% ప్రాక్టికల్గా జరుగుతుంది ప్రతిదీ కూడా. మీరు గమనించారు, ఎప్పుడు కూడా మన దగ్గర ఎగ్జాగరేషన్స్ ఉండవు. అంటే తక్కువ వస్తే ఎక్కువ చెప్పడం, లేకపోతే అంతా ఇంత అని ఎక్కువ చెప్పడాలు అలాంటివి ఏమి ఉండవు మన దగ్గర. కారణం ఏంటంటే సిస్టమ్ అలాంటిది. ఇప్పుడు వచ్చేవి చాలా చాలా ఎక్కువ. చాలా మంది నమ్మడం లేదు. వారానికి 40,000 రూపాయలు వస్తుందిరా ఇక్కడ అంటే, నిజంగానా? ఎక్కడ చూపించు, బ్యాంక్ స్టేట్మెంట్ చూపించు, నీది అది చూపించు, ఇది చూపించు అంటారు. ఎందుకంటే ఆ ఉన్నదానే నమ్మట్లేదు. ఇది అన్ని డబ్బులు వస్తున్నాయి ఇక్కడ అందరికీ. చాలా మందికి ఈ 7-8 నెలల్లో నేను గమనించింది, కొంతమందికి 5 లక్షలు తీసుకున్నారు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 45 లక్షల రూపాయలు కూడా తీసేసుకున్నారు. లిటరల్లీ నాకే వచ్చింది 45 లక్షల రూపాయలు ఈ 7 నెలల్లో. చూడండి ఎంత గొప్పతనం. రాబోయే రోజుల్లో 1-2 సంవత్సరాలు కోటీశ్వర్లు అవడం మొదలు పెడతారు. ఒకడో బయట వాళ్ళు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఏం చేశారని వస్తుందండి, రోజు ఈ నెలకి ఎన్ని సామాన్లు అమ్ముతున్నారు అని అడుగుతూ ఉంటారు. మనం ఏమి సామాన్లు అమ్మం, సామాన్లు కొనం. మా ప్రొడక్ట్ అసలు కొనేదే లేదు మన దగ్గర. మరి ఎలా వస్తున్నారంటే ఇది ఒకటే సీక్రెట్ ఏంటంటే, మనం వినాలి, వినిపించాలి. దట్ ఈజ్ ఓన్లీ ది థింగ్ హియర్. ఈ కెరీర్ అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. అంచేత కెరీర్ వినిపించాలి అందరికీ. కెరీర్ మనం నేర్చుకోవాలి, వినాలి, వినిపించాలి. నాకు వచ్చింది అని ఎవరన్నా నాకు అంతే వచ్చు, నేను ఇంక వినవలసిన పని లేదు అనుకున్నానంటే హీస్ డెత్ స్టార్ట్ అయిపోతుంది. కమిషన్ ఆగిపోతాయి. ఆయనకు వచ్చినట్టు కనబడుతుంది. 5-6 వారాలు, ఇంకో 2 నెలలు 3 నెలలు తీసుకున్నాడు, కానీ ఆ మొత్తం యూనిట్ పడిపోద్ది కిందకి. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు వచ్చింది అనే మాట రావద్దు. ఎప్పుడూ నేర్చుకోవాలి. నేను 2 సార్లు 3 సార్లు 4 సార్లు విన్నాను సార్ ఈ ప్రోగ్రాము, ఎన్నిసార్లు వింటాను సార్ అని కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. మొదటిసారి ఇప్పుడు BOP చెప్పారు మేడం, అది ఒక్కటే మొత్తం స్వీకరించాలంటే అదే కాదు. అది ఓన్లీ ఫర్ ద పీపుల్ హు ఆర్ న్యూ, హీ హెస్ నాట్ జాయిన్డ్ సో ఫార్. అలాంటి వాళ్ళకి వినిపించేది అది. వాళ్ళు నేర్చుకుంటారు, వింటారు. ఒకసారి విన్న తర్వాత వర్క్ ఎలాగ చేయాలన్న దానికి చాలా రకరకాలు, ఏ స్టేజ్లో ఏ పని నువ్వు చేయాలి అన్నది చెప్తారు ప్రోగ్రామ్. అవన్నీ ప్రతిసారి కూడా మీకు ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి ఓ ఫీల్డ్ ఆఫీసర్ ఒకలా ఉంటుంది, ఆర్గనైజర్ ఒకలా ఉంటుంది, DO ఒకలా ఉంటుంది. స్టేజ్ వైజ్ వర్క్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎప్పుడు ఇలాంటి దాన్ని కంటిన్యూస్గా మనం ఉంటేనే మన కింద లీడర్స్ ఉంటారు. మనం పైకి వెళ్తూ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటే మనం రోల్ మోడల్గా కింద వాళ్ళకు ఉండాలి.
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కింద వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు, ఆ పైన ఉన్నవాడు దద్దమలా ఉంటాడు, ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, ఈజ్ నాట్ అటెండింగ్ ప్రోగ్రామ్స్. కరెంట్ విషయాలు అతను తెలియవు. కింద జూనియర్ తెలిసి సీనియర్ తెలియకపోతే సీనియర్ ఎలా చూస్తారు వాళ్ళు? ఆర్ దే గివ్ రెస్పెక్ట్? ఎవరు? అందుచేత మనం ఎప్పుడు మిస్ కాకూడదు, మీటింగ్లో మిస్ కాకూడదు, ఎప్పుడు ఉండాలి. మన యొక్క షేరింగ్ అనేది జరుగుతూ ఉండాలి. మనం నలుగురిలోనూ కనబడాలని నిలబడాలి. కొంతమంది అంటారు కనబడడం నిలబడడం చేస్తే, వినబడడం అది చేస్తే అప్పుడు నువ్వు యూనిట్లో ఉన్నట్టు, నువ్వు లైవ్లో ఉన్నట్టు. ఎప్పుడు చెప్పిన మాటలు చెప్పకుండా రకరకాలుగా నువ్వు ప్రతిసారి నీ యొక్క స్పీచ్ ఎప్పుడైతే ఉంటుంది అని ఎదురు చూస్తూ ఉండాలి కింద వాళ్ళు. ఇదంతా ఎప్పుడవుతుందంటే మీటింగ్లోకి వస్తూనే అవుతుంది.